టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలు ప్రస్తుతం హిట్స్ అందుకోవడమే కష్టమైంది. టాక్ ఏమాత్రం తేడా కొట్టినా మీడియం రేంజ్ హీరోల సినిమాల రెవెన్యూ దారుణంగా పడిపోతూ ఉన్న టైంలో ఆడియన్స్ లో తన సినిమాల మీద ఉన్న క్రేజ్ ను ఎప్పటికప్పుడు స్టడీగా ఉండేలా చూసుకుంటూ కన్సిస్టెంట్ గా బాక్సాఫీస్ దగ్గర హిట్స్ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని రీసెంట్ గా హిట్ 3 మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేశాడు. అంటే సుందరానికి సినిమా డిజాస్టర్ కొట్టినా కూడా తర్వాత తన సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ కలెక్షన్లను సొంతం చేసుకుంటూ సాలిడ్ రెవెన్యూను దక్కించుకుంటూ ఉండగా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలను కూడా నమోదు చేస్తూ టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు నాని. నాని నటించిన లాస్ట్ 4 సినిమాల టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ లకి ఇప్పుడు 400 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకొని టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలు ఎవ్వరు కూడా నాని దరిదాపుల్లో కూడా లేని రేంజ్ డామినేషన్ ను చూపెడుతూ దూసుకుపోతున్నాడు నాని. నాని నటించిన దసరా మూవీ టోటల్ రన్ లో 115 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకోగా తర్వాత చేసిన హై నాన్న మూవీ 74 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుంది. ఇక లాస్ట్ ఇయర్ చేసిన సరిపోదా శనివారం సినిమా 100 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకోగా 3 సినిమాల టోటల్ గ్రాస్ లెక్క 289 కోట్ల మార్క్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన హిట్ 3 మూవీ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 114 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ను దాటడంతో ఓవరాల్ గా 4 సినిమాలు కలిపి 400 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకొని నాని సంచలనం సృష్టించాడు. టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలు ఎవ్వరు కూడా నాని దరిదాపుల్లో లేరు అంటే ఏ రేంజ్ లో నాని డామినేషన్ ను చూపెడుతూ దూసుకుపోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక వచ్చే ఏడాది పారడైజ్ సినిమాతో మరోసారి మాస్ రచ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తన లీగ్ ను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది నాని. మరి మిగిలిన హీరోలు నానిని అందుకోవాలి అంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.